2020 సంవత్సరం మనందరికీ గుర్తుంది. ఒక అదృశ్య వైరస్ కారణంగా ప్రపంచంలోని అన్ని దేశాలు ముక్త కంఠంతో ఒక్కటే చెప్పాయి: ఇంట్లో ఉండండి, బయటకు వెళ్ళకండి, వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి. అప్పట్లో ఆ నిర్ణయం వెనుక ఒక వైరస్ ఉంది. ఈసారి ఇంధన సంక్షోభం రూపంలో శత్రువు పొంచి ఉంది. ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ ప్రపంచంలోని 33 అత్యంత శక్తివంతమైన దేశాల సంయుక్త ఇంధన నిర్వహణ సంస్థ. ఈ సంస్థ ఒక అత్యవసర డాక్ట్రిన్ విడుదల చేసింది. ఆ డాక్యుమెంట్లోని 10 పాయింట్లు చదివేటప్పుడు మనకు తప్పకుండా 2020 కోవిడ్ మార్గదర్శకాలు గుర్తొస్తాయి. అంత పోలిక ఉంది వాటిలో. అదే సమయంలో మిడిల్ ఈస్ట్లో యుద్ధం మరింత తీవ్రమవుతోంది. ఇరాన్ చారిత్రక దాడిలో అమెరికాకు చెందిన అత్యాధునిక F-35 యుద్ధ విమానాన్ని దెబ్బతీశామని ప్రకటించింది. ట్రంప్ యూరోప్ని నాటోని పేపర్ టైగర్ అని నేరుగా తిట్టారు. ఖతార్లోని ప్రపంచంలో అతిపెద్ద ఎల్ఎన్జీ సౌకర్యం దెబ్బతినడంతో ప్రపంచ గ్యాస్ నిల్వల్లో 15% ఒక్కసారిగా తగ్గిపోయే ప్రమాదం వచ్చింది. ఇవన్నీ ఒకేసారి జరగడం యాదృచ్ఛికమా, లేదా ఒక రానున్న ముప్పుకు సంకేతమా? లెట్స్ వాచ్ ది స్టోరీ. వరల్డ్ మ్యాప్లో చాలా చిన్నగా కనిపించే ఒక జలసంధి వల్ల ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అంతా ఆగమైపోతోంది. అదే స్ట్రైట్ ఆఫ్ హార్మజ్. కేవలం 33 కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉండే ఈ సముద్ర జలసంధి ఇరాన్ నియంత్రణలో ఉంది. ప్రపంచ చమురు సరఫరాలో అత్యంత కీలకమైన చోక్ పాయింట్గా దీన్ని పిలుస్తారు. ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే చమురులో సుమారు 20% ఈ జలసంధి గుండా మాత్రమే వెళ్తుంది. సౌదీ అరేబియా, యుఏఈ, కువైట్, ఇరాక్ ఈ అన్ని దేశాల చమురు నౌకలు ఈ దారి ద్వారానే ప్రపంచానికి చేరుతాయి. ఒకవేళ ఈ జలసంధి మూసుకుపోతే లేదా నౌకల రాకపోకలు ఆగిపోతే ప్రపంచ ఇంధన సరఫరా గొలుసు ఒక్కసారిగా తెగిపోతుంది. గత 21 రోజులుగా ఇక్కడే సమస్య జరుగుతోంది. ఇరాన్ అమెరికా ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ జలసంధి గుండా నౌకల రవాణా అస్తవ్యస్తమైంది. సరఫరా గొలుసు మొత్తం విచ్ఛిన్నమైంది. పర్యవసానంగా ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగాయి. క్రూడ్ ఆయిల్ ధర పెరిగితే పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ, విమాన ఇంధనం, ప్లాస్టిక్, రసాయనాలు ఇలా సమస్తం ధర పెరుగుతుంది. ఈ పరిణామ క్రమం మనకు నేరుగా అన్నం ధరను, కూరగాయల ధరను కూడా ప్రభావితం చేస్తుంది. ఒక చిన్న జలసంధి మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే స్తంభింపజేయగలదు. ఇది ఇప్పుడు ప్రత్యక్షంగా జరుగుతోంది. ఇరాన్ ఈ యుద్ధంలో కేవలం జలసంధి వరకే ఆగలేదు. ఖతార్లోని ప్రపంచంలో అతిపెద్ద లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ కంపెనీపై దాడి చేసింది. ఇది కేవలం ఖతార్ సమస్య మాత్రమే కాదు. ఎల్ఎన్జీ అంటే ద్రవ రూపంలో ఉండే సహజ వాయువు. యూరోప్, జపాన్, దక్షిణ కొరియా, భారతదేశం సహా అనేక దేశాలు వంటకు, పరిశ్రమలకు, విద్యుత్ ఉత్పత్తికి ఈ ఎల్ఎన్జీ మీదే ఆధారపడతాయి. ఖతార్ అతిపెద్ద ఎల్ఎన్జీ ఎగుమతిదారు. ఆ కేంద్రం దెబ్బతింటే ప్రపంచ గ్యాస్ నిల్వల్లో 15% ఒక్కసారిగా తగ్గిపోతుంది. ఇది చాలా తీవ్రమైన పరిణామం. ముఖ్యంగా యూరోప్ దేశాలు ఇప్పటికే రష్యా గ్యాస్ నిలిపివేత కారణంగా ఒత్తిడిలో ఉన్నాయి. ఖతార్ ఎల్ఎన్జీ కూడా దెబ్బతింటే అక్కడ సాధారణ ప్రజల జీవితాలు మరింత కష్టమవుతాయి. శీతాకాలంలో ఇల్లు వేడి చేసుకోవడానికి, వంట చేసుకోవడానికి ఇంధనం లేని పరిస్థితి వస్తుందని అంచనా. భారతదేశంలో కూడా ఎల్పీజీ సరఫరాపై ఒత్తిడి ప్రారంభమైందని నిపుణులు గుర్తు చేస్తున్నారు. మరోవైపు యుద్ధ రంగంలో అత్యంత కీలకమైన ఒక పరిణామం చోటు చేసుకుంది. ఇరాన్ తాము అమెరికా F-35 యుద్ధ విమానాన్ని తొలిసారి దెబ్బతీశామని ప్రకటించింది. ఇది నిజమైతే చరిత్రలో మొదటిసారి F-35 యుద్ధంలో దెబ్బతిన్నట్టు అవుతుంది. F-35 అమెరికా గర్వంగా ప్రచారం చేసుకునే అత్యాధునిక స్టెల్త్ యుద్ధ విమానం. శత్రు రాడార్ సిగ్నళ్లను తప్పించుకుని నిశ్శబ్దంగా మిషన్ పూర్తి చేయగలదని అమెరికా వాదిస్తుంది. ఒకవేళ ఇరాన్ దాన్ని దెబ్బతీయగలిగితే అమెరికా సైనిక శ్రేష్ఠత అనే భ్రమకు తీవ్రమైన దెబ్బ పడినట్లు అవుతుంది. అయితే ఈ క్లెయిమ్ ఇంకా పూర్తిగా ధృవీకరించలేదు. అమెరికా అధికారికంగా నష్టాన్ని అంగీకరించలేదు. కానీ అంతర్జాతీయ మీడియాలో ఇది సిగ్నిఫికెంట్ ఎస్కలేషన్ అని చెప్తున్నారు. యుద్ధంలో శత్రువు యొక్క అత్యుత్తమ ఆయుధాన్ని తాకగలిగామని చెప్పుకోవడం వల్ల ఇరాన్ నైతిక స్థైర్యం పెరుగుతుంది. అదే సమయంలో అమెరికా మిత్రపక్షాల్లో అనిశ్చితి పెరుగుతుంది. ఈ ఒక్క పరిణామం రాజకీయ, మిలిటరీ వ్యూహ పరంగా చాలా ముఖ్యమైన సందేశాన్ని ఇస్తుంది. మరోవైపు ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ
1974లో ప్యారిస్లో స్థాపించిన ఈ సంస్థ ప్రపంచ ఇంధన నిర్వహణలో అత్యంత ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. అమెరికా, యూరోప్, జపాన్, ఆస్ట్రేలియా, కెనడా సహా 33 శక్తివంతమైన దేశాలు దీని సభ్యులు. ఈ సంస్థ ఎందుకు పెట్టారంటే 1973లో అరబ్ దేశాలు పాశ్చాత్య దేశాలకు చమురు సరఫరా నిలిపివేశాయి. అక్టోబర్ వార్ సందర్భంగా జరిగిన ఈ నిర్ణయం వల్ల పాశ్చాత్య దేశాలు చమురు ధరలు ఒక్కసారిగా 4 రెట్లు పెరిగాయి. పెట్రోల్ పంపుల దగ్గర వరుసలు, కార్ల వేగ పరిమితులు, వాహన రహిత ఆదివారాలు, ఆ కష్టకాలం తర్వాత ఇక ముందు ఇలాంటి సంక్షోభం వస్తే ఒక సమన్వయ వ్యవస్థ ఉండాలని ఐఈఏ పుట్టింది. భారతదేశం, చైనా, రష్యా దీని సభ్యులు కాదు. ఎందుకంటే ఐఈఏ అమెరికా నేతృత్వంలోని పాశ్చాత్య కూటమికి దగ్గరగా ఉంటుంది. భారత్ తన స్వతంత్ర విదేశాంగ విధానాన్ని పాటిస్తుంది కాబట్టి అమెరికా నిర్ణయాలకు ఎప్పుడూ అంగీకరించదు. అందుకే మనం ఈ సంస్థలో లేం. అదే కారణంతో చైనా, రష్యా కూడా లేవు. అయినప్పటికీ ఐఈఏ నిర్ణయాలు పరోక్షంగా భారత్తో సహా ప్రపంచ దేశాలన్నింటినీ ప్రభావితం చేస్తాయి. ఎందుకంటే ఆ 33 దేశాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను నడిపిస్తాయి. ప్రస్తుత ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ఐఈఏ 10 అత్యవసర సూచనలు విడుదల చేసింది. ఇవి చదివిన వెంటనే 2020 కోవిడ్ మార్గదర్శకాలు గుర్తొస్తాయి. అప్పుడు వైరస్ వ్యాప్తి అడ్డుకోవడానికి ఏ జాగ్రత్తలు తీసుకున్నారో ఇప్పుడు ఇంధన సంక్షోభాన్ని అదుపు చేయడానికి ఇంచుమించు అదే స్ఫూర్తిలో 10 చర్యలు ప్రకటించారు. సాధ్యమైన చోట్లల్లా ఇంటి నుంచే పని చేయండి. ఈ మొదటి పాయింటే అన్నిటికంటే ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇది కోవిడ్ తర్వాత మనం వదిలేసిన ఆలోచన అనుకున్నాం, కానీ ఇప్పుడు ఇంధన ఆదా కోసం మళ్ళీ ఇదే సూచన వస్తుంది. ఆఫీస్కు వెళ్ళడానికి అరగంట, తిరిగి రావడానికి అరగంట. ఈ గంట ప్రయాణంలో ఒక్కొక్కరు వినియోగించే పెట్రోల్ లేదా డీజిల్ ప్రపంచవ్యాప్తంగా లెక్కేస్తే అత్యంత భారీ మొత్తం అవుతుంది. కోట్లాది ఉద్యోగులు ఒకే రోజు ఇంట్లో నుంచి పనిచేస్తే ఆ ఒక్క చర్య వల్ల ప్రపంచ ఇంధన వినియోగంలో గణనీయమైన తగ్గుదల వస్తుంది. కోవిడ్ అనుభవం మనకు చెప్పింది, వర్క్ ఫ్రం హోమ్ సాధ్యమే. అనేక పరిశ్రమలు ఆ కాలంలో ఆన్లైన్లో పనిచేశాయి. ఇప్పుడు ఇంధన సంక్షోభం కారణంగా మళ్ళీ ఆ మార్గం తప్పనిసరి కానుందా అనే ప్రశ్న ముందుకు వస్తుంది. అన్ని హైవేలపై వేగ పరిమితి 10% తగ్గించండి. వేగంగా వెళ్ళినప్పుడు ఇంజన్ ఎక్కువ పని చేయాల్సి వస్తుంది. దాంతో ఇంధన వినియోగం పెరుగుతుంది. గంటకు 100 కిలోమీటర్లు వేగంతో వెళ్లేవారు 90కి తగ్గిస్తే ఆ 10 కిలోమీటర్లు తేడాలో ఇంధన ఆదా గణనీయంగా ఉంటుంది. ఒక్కో వాహనం చిన్న తేడా అనిపించవచ్చు, కానీ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది వాహనాలు అన్ని 10% వేగం తగ్గిస్తే మొత్తం ఇంధనం ఆదా అత్యంత భారీగా ఉంటుంది. ఇది అమలుకు అత్యంత సులభమైన చర్యలో ఒకటి. వ్యక్తిగత వాహనాలు మానుకుని సామూహిక రవాణా వాడండి. ప్రతి ఒక్కరూ సొంత కారులో వెళ్తే ఒక్కో కారుకు ఒక్కో పెట్రోల్ ట్యాంక్ అవసరమవుతుంది. ఒకే బస్సులో 50 మంది వెళ్తే 50 కార్ల ఇంధనం ఆదా అవుతుంది. ఇది పర్యావరణ పరంగా, ఆర్థిక పరంగా కూడా ఉత్తమ పరిష్కారం. సంక్షోభ సమయాల్లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉపయోగం పెంచడం అత్యంత వేగంగా అమలు చేయగలిగే చర్య. దీనికి కొత్త సాంకేతికత అవసరం లేదు, కొత్త మౌలిక సదుపాయాలు అవసరం లేదు. కేవలం వ్యక్తిగత నిర్ణయం మారితే చాలు. సిటీలో తప్పనిసరి అవసరం లేకుంటే కార్లు వాడకండి. నగరాల్లో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. ట్రాఫిక్లో నిలబడిన వాహనాలు ఎక్కువ ఇంధనం వినియోగిస్తాయి. జపాన్లో టాక్సీ వ్యవస్థ, ఆంధ్రప్రదేశ్లో ఏపీఎస్ఆర్టీసీ బస్సులు, ఢిల్లీలో మెట్రో ఇవన్నీ ఉపయోగించడం ద్వారా నగరాల్లో ఇంధన వినియోగం తగ్గించవచ్చు. ఐఈఏ ప్రత్యేకంగా సిటీలను ప్రస్తావించింది, ఎందుకంటే నగరాల్లోనే ఇంధన వినియోగం అత్యధికంగా ఉంటుంది. ఒక ముంబై, ఢిల్లీ, హైదరాబాద్ వంటి నగరాల్లో ఇంధన వినియోగం తగ్గించగలిగితే జాతీయ స్థాయిలో పెద్ద తేడా వస్తుంది. ఒకే గమ్యానికి వెళ్లేవారు ఒకే కారులో వెళ్ళండి. 5గురు ఒకే ఆఫీస్కు వెళ్తున్నారనుకోండి, 5 కార్లలో వెళ్తే 5 కార్ల ఇంధనం ఖర్చు అవుతుంది. ఒకే కారులో వెళ్తే 1 కారు ఇంధనం మాత్రమే ఖర్చు అవుతుంది. మిగతా 4 ఇంధనం ఆదా అవుతుంది. ఇది కొత్త ఆలోచన కాదు. ఉబర్ పూల్, ఓలా షేర్ వంటి యాప్లు ఇదే ఆలోచనతో పనిచేస్తున్నాయి. సంక్షోభ సమయంలో ఈ ఆలోచన విస్తృతం చేయాలని ఐఈఏ పిలుపునిచ్చింది. ప్రతి కారులో ఒంటరిగా కూర్చుని వెళ్లడం ఇప్పుడు విలాసం అవుతుందనే హెచ్చరిక ఇందులో ఉంది. లారీలు, ట్రక్లు, వ్యాన్లు ఇవన్నీ ఇంధన సామర్థ్యంగా ఉండాలి. ఇది సాధారణ ప్రజలకు కాదు, పారిశ్రామిక సంస్థలకు, వాహన తయారీ కంపెనీలకు ఇచ్చిన నిర్దేశం.
1 లీటర్ పెట్రోల్కు కేవలం 4-5 కిలోమీటర్లు మాత్రం నడిచే పాత వాహనాలు ఇప్పుడు మారాలి. భవిష్యత్తులో తయారయ్యే ప్రతి వాహనం తక్కువ ఇంధనంతో ఎక్కువ దూరం వెళ్లగలిగేలా ఉండాలి. ఇది దీర్ఘకాలిక పరిష్కారం. ఈ సంక్షోభం ఒకసారి వచ్చింది, మళ్లీ వచ్చే అవకాశం ఉంది. అందుకే ఇప్పటి నుంచే సిద్ధపడాలని ఐఈఏ హెచ్చరిస్తోంది. ఎల్పీజీ, సిఎన్జి వంటి వాయు ఇంధనాలను వంటకు మాత్రమే వాడండి, వాహనాలకు కాదు. ఇది కొంచెం ఆశ్చర్యం కలిగించే సూచన. చాలామంది ఎల్పీజీ, సిఎన్జి వాహనాలు పర్యావరణ అనుకూలం, చౌకైనవి అని వాడుతున్నారు. కానీ ప్రస్తుతం ఎల్పీజీ సరఫరా గొలుసు తీవ్రంగా అస్తవ్యస్తమైంది. అందుకే ఈ ఇంధనాలు ముందు అత్యవసర అవసరాలైన వంట కోసం, పారిశ్రామిక అవసరాల కోసం వాడాలని సూచన. వాహనాల కోసం ఎల్పీజీ వాడటం ఇప్పుడు విలాసంగా పరిగణించాలని ఐఈఏ స్పష్టంగా చెప్పింది. అవసరం లేని విమాన ప్రయాణాలు తగ్గించండి. ఇంధన వినియోగంలో విమాన రంగం అగ్రస్థానంలో ఉంటుంది. ఒక్కో విమానం ఒక్కో గంటలో వేలాది లీటర్ల విమాన ఇంధనం వాడుతుంది. సంక్షోభ సమయంలో అవసరం లేని ఆనందయాత్రలు, అనవసరమైన వ్యాపార పర్యటనలు ఇవి తగ్గించగలిగితే ఇంధన వినియోగంలో పెద్ద తేడా వస్తుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పరిష్కరించగలిగే సమావేశాల కోసం విమానంలో వెళ్లడం ఇప్పుడు అవివేకం అని ఐఈఏ పరోక్షంగా సందేశమిస్తోంది. ఎల్పీజీ వదిలి ఎలక్ట్రిక్ కుకింగ్ కు మారండి. ఎల్పీజీ సరఫరా అస్తవ్యస్తమైన నేపథ్యంలో ఇండక్షన్ కుక్కర్, ఎలక్ట్రికల్ స్టవ్ వంటి వాటికి మారమని సూచన. ఇది భారతదేశంలో ఇప్పటికే అమలవుతుంది. ప్రభుత్వం ఎల్పీజీ సబ్సిడీ తగ్గించింది, సోలార్ ఎనర్జీని ప్రోత్సహిస్తుంది. ప్రస్తుతం అంతర్జాతీయ పరిస్థితుల్లో ఈ మార్పు మరింత అవసరమైంది. ఒకే ఇంధనంపై ఆధారపడే పరిశ్రమలు, బహుళ ఇంధన ఎంపికలు కలిగి ఉండాలి. ఇది అత్యంత దీర్ఘకాలిక దృష్టితో రాసిన సూచన. ఒక కర్మాగారం ఒకే ఇంధనంపై ఆధారపడితే ఆ ఇంధనం సరఫరా తెగిపోయినప్పుడు మొత్తం ఉత్పత్తి నిలిచిపోతుంది. బదులుగా సహజ వాయువు, బొగ్గు, హైడ్రోజన్, సౌరశక్తి ఇలా వివిధ ఇంధన మూలాలు వాడే సామర్థ్యం పెంచుకోవాలి. ఇక ఇంధన సంక్షోభం వస్తే మరో ఇంధనానికి మారగలిగే సౌలభ్యం ఉన్న పరిశ్రమలు మాత్రమే భవిష్యత్తులో నిలబడగలమని ఐఈఏ స్పష్టం చేసింది. ఐఈఏ మార్గదర్శకాలు ఎందుకు అత్యవసరంగా వచ్చాయో ప్రపంచ దేశాల ధరల పెరుగుదల చూస్తే అర్థమవుతుంది. పాకిస్తాన్ అత్యంత తీవ్రంగా దెబ్బతిన్న దేశం. పెట్రోల్ ధర 47% పెరిగింది. నిన్నటి వరకు 100 రూపాయలు ఉన్న పెట్రోల్ ఒక్కసారిగా 147 రూపాయలు అయింది. ఆ దేశంలో ఇప్పటికే ఆర్థిక సంక్షోభం ఉంది. ఇప్పుడు ఈ పెరుగుదల జోడైంది. బంగ్లాదేశ్లో 38% పెరుగుదల. ఆ దేశం కూడా ఆర్థిక అస్థిరతలో ఉంది. ఈ ఇంధన సంక్షోభం అక్కడ సాధారణ ప్రజల జీవితాన్ని మరింత కష్టతరం చేసింది. శ్రీలంకలో 35% పెరుగుదల. ఆ దేశం 2022లో తీవ్రమైన ఇంధన సంక్షోభాన్ని అనుభవించింది. ఇప్పుడు మళ్ళీ అదే దారిలో వెళ్తుందా అనే భయం నెలకొంది. అమెరికాలో గ్యాలెన్కు 3.5 నుంచి $4 పెరిగింది. ఇది అమెరికా ప్రమాణాల దృష్ట్యా చాలా ఎక్కువ. అమెరికా మిడిల్ క్లాస్ ప్రజల ఇంధన వ్యయం వల్ల ఒత్తిడిలో ఉన్నారు. యూకే, జర్మనీ, జపాన్, సౌదీ అరేబియా, నైజీరియా ఇలా అన్ని దేశాల్లోనూ 30 నుంచి 40% మేర ధరలు పెరిగాయి. పెరుగుదల శాతం వేర్వేరుగా ఉన్నా ఏ దేశమూ తప్పించుకోలేదు. ఈ నేపథ్యంలో భారతదేశం పరిస్థితి కాస్త మెరుగ్గా ఉంది. కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడించిన ప్రకారం మన దేశంలో ఇంకా 74 రోజులకు సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయి. దీర్ఘకాలంగా వ్యూహాత్మక నిల్వ విధానాన్ని పాటించడం వల్ల ఇది సాధ్యమైంది. అయితే ఎల్పీజీ సరఫరాలో ఒత్తిడి ప్రారంభమైందని, పరిస్థితి ఎక్కువ కాలం కొనసాగితే పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరుగుతాయని హెచ్చరికలు వస్తున్నాయి. రాజకీయ రంగంలో కూడా పరిణామాలు వేగంగా మారుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒక ట్వీట్ చేశారు. వితౌట్ ద యుఎస్ఏ నాటో ఈజ్ ఏ పేపర్ టైగర్ అని. అంటే అమెరికా లేకుండా నాటో కాగితపు పులి మాత్రమే. ఇది అత్యంత తీవ్రమైన ప్రకటన. అమెరికా అత్యంత సన్నిహిత మిత్రుడు ఎవరు అని అడిగితే సాధారణంగా EU, యూరోపియన్ దేశాలు అంటాం. కానీ ఇప్పుడు ట్రంప్ వారిని పిరికి పందలని నేరుగా తిట్టారు. ఇరాన్ ప్రారంభించిన యుద్ధాన్ని ఆపడానికి యూరోప్ ముందడుగు వేయలేదని, కేవలం తాము మాత్రమే మిలిటరీగా వ్యవహరించామని, ఇప్పుడు మీరు ఆయిల్ ధరల గురించి ఫిర్యాదు చేస్తున్నారని ట్రంప్ వాదన. తాను లోక కళ్యాణానికి చేశానని, అలాంటి తనను ప్రశ్నించగలరనే ధోరణి ట్వీట్లో కనిపిస్తోంది. అదే రోజు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో కూడా అభిప్రాయ భేదాలు బహిరంగమయ్యాయి. అంటే ట్రంప్ ఒకే సమయంలో తన అత్యంత సన్నిహిత మిత్రులతోనే వైరుధ్యంలో ఉన్నారు. ఈ రాజకీయ అనిశ్చితి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మరింత అస్థిరం చేస్తోంది.
భారతదేశం ప్రపంచంలో 3వ అతిపెద్ద చమురు దిగుమతి దేశం. మనం సొంతంగా చాలా తక్కువ చమురు ఉత్పత్తి చేస్తాం. 85% పైగా చమురు అవసరాలు దిగుమతులే. అందుకే అంతర్జాతీయ చమురు ధరలు పెరిగినప్పుడు భారత్పై ప్రభావం తప్పదు. కేంద్ర ప్రభుత్వం 74 రోజుల నిల్వలు ఉన్నాయని ప్రకటించింది. ఇది ఊరటనిచ్చే వార్త. అయితే ఎల్పీజీ సరఫరాలో ఒత్తిడి ప్రారంభమైంది. గ్యాస్ సిలిండర్ ధర ఒత్తిడికి గురే అవకాశం ఉంది. సంక్షోభం మరింత తీవ్రమైతే పెట్రోల్, డీజిల్ ధరలు పెరగవచ్చు. రవాణా వ్యయం పెరగడం వల్ల నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయి. ద్రవ్యోల్బణం తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. ఆర్బీఐ వడ్డీ రేటు నిర్ణయాలు కూడా ప్రభావితమవుతాయి. అదే సమయంలో రష్యా నుంచి చౌకగా చమురుకునే అవకాశం కూడా ఉంది. స్వతంత్ర విదేశాంగ విధానం ద్వారా ఏ పక్షానికి పూర్తిగా కట్టుబడకుండా ఉండే సౌలభ్యం ఉంటుంది. ఈ మొత్తం సంక్షోభాన్ని వెనక్కి తిరిగి చూస్తే ఒక ముఖ్యమైన ప్రశ్న వస్తుంది. ఇది తప్పించుకోగలిగిన యుద్ధమా? ఇరాన్ అమెరికా వైరుధ్యం దశాబ్దాల పాతది. కానీ ఇప్పుడు ఈ స్థాయికి పెరగడం వెనుక వ్యక్తిగత నాయకుల అహం, నిర్ణయాల కీలక పాత్ర పోషించాయని విశ్లేషకులు అంటున్నారు. ట్రంప్ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ రక్షణలో నాటో మిత్రుల సహకారం తీసుకోలేకపోయారు. యూరోప్ తన రాజకీయ ప్రయోజనాల కోసం చూస్తుంది. ఇరాన్ ఈ అవకాశం సాధించుకుంది. ఒక్కో వ్యక్తి నిర్ణయం, ఒక్కో ట్వీట్, ఒక్కో ప్రకటన ప్రపంచ ఇంధన ధరలను మారుస్తుంది. పాకిస్తాన్లో 47% పెట్రోల్ పెరుగుదల అనేది కేవలం సంఖ్య కాదు. అక్కడ కోట్లాది మంది సాధారణ ప్రజల జేబుల నుంచి అదనపు డబ్బు పోవడం అని గుర్తుపెట్టుకోవాలి. ఐఈఏ 10 మార్గదర్శకాలు కేవలం ప్రస్తుత సంక్షోభానికి పరిష్కారాలు కాదు. ఇవి భవిష్యత్తు జీవన విధానానికి సూచనలు. వర్క్ ఫ్రం హోమ్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, కార్ పుల్లింగ్, ఎలక్ట్రిక్ వంట ఇవన్నీ మనల్ని మరింత స్వావలంబన వైపు తీసుకువెళ్తాయి. ఇంధన విషయంలో ఒక్క దేశం మీద, ఒక్క మార్గం మీద ఆధారపడడం ఎంత ప్రమాదకరమో ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతోంది. భారతదేశం ఇప్పుడు 74 రోజుల నిల్వతో సురక్షితంగా ఉంది. కానీ ఆ 74 రోజులు గడిచిన తర్వాత ఏం జరుగుతుందో అది ప్రపంచ రాజకీయాలు, ట్రంప్ నిర్ణయాలు, ఇరాన్ వ్యూహాలు, నాటో ఐక్యత అనే అనేక అంశాలపై ఆధారపడి ఉంది. ఈ అనిశ్చితి కాలంలో సాధారణ పౌరుడు చేయగలిగేది తన ఇంధన వినియోగాన్ని తగ్గించడం, ఐఈఏ సూచించిన మార్పులు తన జీవనంలో అమలు చేసుకోవడం. 2020లో కోవిడ్ వల్ల ప్రపంచం అంతా ఇళ్లకే పరిమితమైంది. 2026లో ఇంధన సంక్షోభం మళ్ళీ అదే దారి చూపిస్తుందా? ఈ ప్రశ్నకు జవాబు వచ్చే కొన్ని వారాల్లో తెలుస్తుంది. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News.